ప్యూర్ నెయ్యి ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేశారా? చూసారా ఇక్కడ నెయ్యి చూస్తుంటే ఎంత గుమగుమలాడిపోతుందో. ఫస్ట్ టైం చేశాను నేను కూడా, పర్ఫెక్ట్ గా వచ్చింది. నేనైతే ఇక్కడ పెరుగు మీద మీగడ 10 to 15 డేస్ వరకు కలెక్ట్ చేసిందంతా కూడా ఈ బౌల్ కి అయిందండి. ఇప్పుడు ఈ మీగడని పెద్ద మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని చల్లటి వాటర్ అంటే కూల్ గా ఉండాలన్నమాట, అలాంటి వాటర్ ని యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు బ్లెండ్ చేస్తే ఇలా వెన్న అంతా పైకి తేలుతుందన్నమాట. నార్మల్ వాటర్ పోసారనుకోండి అలా వెన్న అనేది అస్సలు తేలదు, మజ్జిగలోకి కలిసిపోతుందన్నమాట. ఇలా ఆడించుకున్న వెన్ననంతటిని ముద్దలాగా ఫామ్ చేసేసి వీటిని 2-3 సార్లు చల్లటి వాటర్ లో కడిగేసి నీట్ గా తీసుకోవాలన్నమాట. తీసుకున్నాం అనుకోండి ఆ మజ్జిగ అనేది అక్కడే ఫిల్టర్ అయిపోతుంది. ఇప్పుడు వెన్నకి తగిన బౌల్ పెట్టుకొని అందులో వెన్ననంతటిని యాడ్ చేసుకొని ఇలా 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికిస్తే గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వస్తుంది. ఈ నెయ్యి ఫ్లేవర్ ని మరింత ఎన్హాన్స్ చేయడం కోసము ఒక 2 తమలపాకుల్ని యాడ్ చేస్తున్నాను. తమలపాకులు క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని నెయ్యిని పూర్తిగా చల్లార్చుకొని వడగట్టుకోవాలి. లైక్ చేయడం